ఈరోజు ఈరోజు జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ఖమ్మం పట్టణ లారీ ఓనర్సు, సింగిల్ ఓనర్సు, డ్రైవర్సు, క్లీనర్సు అందరి సమక్షంలో అందరూ కలిసి వారి యూనియన్ అయిన ఈ సెంటర్లో జెండా వందన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈ జెండా వందన కార్యక్రమానికి అరుణాథ్ రెడ్డి గారు మరియు మా నగరాధ్యక్షులు నరాల నరేష్ గారు, మా జనరల్ సెక్రటరీ గారు, కార్మికులందరూ వేలాదిగా ఇక్కడికి వచ్చేశారు. ప్రత్యేకంగా ఈనాడు ఈ రిపబ్లిక్ డే గురించి, ఈ రిపబ్లిక్ డే అనగానే దేశ స్వాతంత్రం కోసం కాంగ్రెస్ పార్టీ 1885 సంవత్సరంలో స్థాపించబడి 1945 వరకు 47 వరకు ఉద్యమం చేసి బ్రిటిష్ కంపెనీని పారదోలినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈనాడు 3 రంగుల జెండా, భారతదేశంలో ఎన్ని జెండాలు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ జెండాకి ఎంత ఇంపార్టెంట్ ఉందో ఈ దేశ ఔన్నత్యాన్ని చూపించేటటువంటి 3 రంగుల జెండా, ఈ దేశ గుర్తింపు కలిగిన జెండా, ఈ రెండింటికి మాత్రమే 3 రంగులు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ జెండాలో రాట్నం గుర్తుంటుంది. దేశ స్వాతంత్రం కోసం పాటుపడినారు కాబట్టి వారందరి స్ఫూర్తి తీసుకొని ఇవాళ దేశ ఔన్నత్యాన్ని చూపించేటటువంటి మనం ఎగరేసుకున్న ఈ జెండాలో రాట్నం కాకుండా చక్రం ఉంటుంది. చక్రంలో 24 పరిశ్రమలు, కార్మికులు వీరందరికీ గుర్తింపుగా ఉన్నది. నెహ్రూ గారి నాయకత్వంలో ఈనాడు కార్మిక వర్గానికి ఒక న్యాయం చేయాలనేటటువంటి ఆలోచనతో ఐఎన్టీసీని స్థాపించడం జరిగింది. సర్దార్ పటేల్ గారు, నెహ్రూ గారు వారందరూ కలిసి ఇవాళ భారతదేశంలో ఈ స్వతంత్రం వచ్చే నాటికి కనీసం గుండు సూది సాధించేటటువంటి నిర్మించుకునేటటువంటి శక్తి లేనటువంటి భారతదేశం ఇవాళ ప్రపంచ దేశాలతోని పోటీ పడేటటువంటి స్థాయికి ఎదిగిందంటే అది ఒక నెహ్రూ గారి ఘనత, కాంగ్రెస్ పార్టీ ఘనత అని చెప్పి మీకు చెప్పక తప్పదు. ఈ ఘనతకు వెనకాల శ్రమశక్తి, కార్మికులు, ఇక్కడ ఏదైతే కార్మికులు ఉన్నారో దేశవ్యాప్తంగా ఐఎన్టీసీ ఆధ్వర్యంలో 3,50,00,000 మంది ఐఎన్టీసీ కార్మికుల శ్రమ ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ శ్రమ ఉన్నటువంటి కార్మికులకి అన్యాయం జరుగుతూ ఉంది. అన్యాయం జరిగేటటువంటి కార్మికుడిగానే జీవిస్తూ ఉన్నాడు. కార్మికుడికి అన్ని హక్కులు దొరకట్లేదు. ఇళ్ళు లేనటువంటి పేదవారికి న్యాయం చేయమని చెప్పి అడుగుతున్నాం. ఈ సందర్భంగా ఈనాడు ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి ఈ లారీ డ్రైవర్సు మరియు క్లీనర్స్ తరఫున రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇళ్ళు లేనటువంటి వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి, అట్లాగే హెల్త్ కార్డులు ఇవ్వాలని చెప్పి, అట్లాగే ఈ యూనియన్ స్థలం కూడా ఇప్పించాలని చెప్పి మీరందరూ కోరుతూ ఉన్నాం. అట్లాగే ఇన్సూరెన్స్ కూడా లేదు డ్రైవర్లకి. రేపేదన్నా జరిగితే బండికి ఉండేటటువంటి ఇన్సూరెన్స్ తప్ప వ్యక్తిగత ఇన్సూరెన్స్ లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ చేయించాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతూ ఈనాడు ఈ శుభ సందర్భంగా కార్మికులందరినీ కూడా సంఘటితంగా ఉండి సంఘ అధ్యక్షుల్ని మరియు ప్రధాన కార్యదర్శిని కమిటీని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మా సీనియర్ పార్టీ నాయకుడు మా కొత్త సీతారాములు అన్నగారు ఎప్పటి నుంచి చూసినా కూడా పార్టీకి కష్టపడి రాత్రనక పగలనక మన చిన్న ఉద్యోగులన్నా చిన్న స్థాయి అంటే ఎక్కడ పిలిచినా వస్తాడు. ఆయన ఈ రోజు వరకు ఎప్పుడో మంత్రి కావాలి, ఎన్నో పదవులు రావాలి, కానీ దేనికి ఆశపడని మనిషి. అందరికీ మనకు సహాయ సహకారాలు అందించాయి. ఇలా పిలవగానే కొత్త సీతారాములు గారు, వారి కార్యవర్గం నుంచి నరేష్ గారు కొందరు వచ్చిండ్రు. ఈరోజు మన అధ్యక్షుడు సయ్యద్ గారు, మన రామకృష్ణ గారు, వారి కార్యవర్గం మొత్తం కూడా మమ్మల్ని పిలిపించారు, మీ సమస్యలు చెప్పిర్రు. అన్నగారు గుప్తంగా వారికి అనుభవంలో చెప్పిర్రు. నేను కూడా ప్రభుత్వ డ్రైవర్లకు ఇళ్ల స్థలాలు ఇప్పించడం జరిగింది, సంఘ భవనం కూడా కట్టడం జరిగింది. అదేవిధంగా నేను ప్రస్తుతం రిటైర్డ్ అయిన కాబట్టి మీకోసం అన్నలాంటి పెద్ద మనుషులను పట్టుకొని ఇక్కడ మీరు చెప్పిన ప్రకారం సంఘ భవనం త్వరలో నిర్ణయానికి మంత్రి గారిని పట్టుకొద్దామని, మీకు ఏ రాత్రి అనక పగలనక కష్టపడి వచ్చితే 1 గంట రెస్ట్ తీసుకోనికి ఈ బిల్డింగు అన్నగారి చేతుల మీదకి వెళ్ళే చేద్దామని ఈ అవకాశం మనకి ఇచ్చిర్రు. అన్నకు టైం లేదు కాబట్టి ఈ యొక్క మీడియా మిత్రులకు కూడా అందరికి కూడా మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు.